హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మన లాస్ట్ ఇయర్ 2023లో నాకు ఎలా సపోర్ట్ చేశారో 24లో ఎలా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా నా 2024లో ఫస్ట్ వీడియో మన ధ్రువ్ సింగ్ కళాకారు లోపలికి వెళ్ళి మన గణేషుని అప్డేట్ ఏందాకైనా, అదేవిధంగా మన లోపలికి వెళ్ళి మన ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్డు అప్డేట్ ఏందాక వచ్చినా ఒకసారి లోపలికి వెళ్ళి మన డీటెయిల్స్, ఎందుకంటే మన ధూల్పేటలో చాలా ఫేమస్ షెడ్స్ ఉన్నాయి. ఒకటి సుందర కళాకార్, ఒక ధ్రువ్ సింగ్ కళాకార్, అండ్ నెక్స్ట్ మన లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్. అదేవిధంగా చాలా ఫేమస్ షెడ్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏందాక ఈ లాస్ట్ ఇయర్ మోడల్ కన్నా ఈ మోడల్ ఏమన్నా అప్డేట్ చేశారా, ఏమన్నా ఏమేమి ఉన్నాయి, వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, సార్ కొత్త అప్డేట్ ఏం చేస్తారో లోపలికి వెళ్ళినాక మొత్తం మనం లాస్ట్ వరకు చూద్దాం ఈ వీడియోని. అయితే బ్యాక్ సైడ్ చూడవచ్చు, కొంచెం ప్రస్తుతం అయితే ఉన్న డైవర్ కింద చూడవచ్చు, రెడ్ కలర్లో ఒక డైవర్ అది ఉంది. సార్ దగ్గరికి వెళ్ళినాక లాస్ట్ ఇయర్కి అండ్ ఈ ఇయర్కి మోడల్స్ ఏం చేంజ్ అయినా ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్గా మొత్తం ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. అదే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గైస్, ప్రస్తుతం అయితే మన ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఉన్నాం. సార్ లాస్ట్ మనం లోపలికి పోయి అప్డేట్ చూద్దాం. సార్ మన కొత్త వెరైటీస్ ఏమేమి ఉన్నాయి. అదేవిధంగా మనం లాస్ట్ టైం చూడవచ్చు, వెరైటీ కొంచెం చేంజ్ చేసి డైవర్ అంటే నార్మల్ ఈ డైవర్ ఫస్ట్ డైవర్కి యాడ్ చేస్తారు. నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మొత్తం డైవర్కు. ఇది మొత్తం రెడ్ కలర్ మొత్తం కనిపిస్తుంది, మొత్తం డై. అది డై అనగా ఫస్ట్ మొత్తం మోడల్ వేసి ప్లాస్టిక్తో డై తయారు చేసి ఆ విగ్రహం మొత్తం తయారు చేసి ఆ విగ్రహం శాంపుల్స్తోని ఆ డైవర్క్ మొత్తం ఖతం చేసి ఈ ఫస్ట్ పీస్ నుంచి మళ్ళీ మీకు అన్ని నెక్స్ట్ అవే మోడల్ అన్ని పెట్టింది. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్కి మీకు డిఫరెన్స్ చూపిస్తే ఏముందో ఈ మన కనిపిస్తుంది ఈ విగ్రహం మన లాస్ట్ ఇయర్ మోడల్. ఇది కొద్దిగా మోడల్ చేంజ్ చేసేసి ఈ మోడల్ చూశారు. కొంచెం సైడ్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ చేసేసి ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా ఎప్పుడే మాట్లాడినా ఒక 4-5 days అవుతుందంట. అసలు లోపలికి మొత్తం అయినాక ఈ విగ్రహం లాస్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది మీకు ఇంకా రాబోయే వీడియోస్లలో నాకు కంటిన్యూ చూడండి తెలిసిపోతుంది. కొంచెం చేంజ్ చేశారు. ఎట్లా అంటే నేను అనుకున్నది చిన్న చిట్టి ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు పెద్ద తామర పువ్వు మీద కూర్చొని ఇంకా కొద్దిగా డైవర్క్లో కొంచెం పెండింగ్ ఉంది. అది మన లోపల వెళ్ళి మోడల్ చూద్దాం. ఈ లాస్ట్ ఇయర్ మోడల్ ఇది చూశారు కదా. లాస్ట్ ఇయర్ మోడల్ ఇది 20 feet దాకా ఉంటుంది మన ఈ విగ్రహం, ఈ మన గణేషుని విగ్రహం ఇది. అదేవిధంగా చూడవచ్చు మన హెవీ స్టాండ్స్. అదేవిధంగా లోపల చూడవచ్చు మీకు బొంబాయి స్టైల్ గణేష్ పెద్ద స్టాండ్స్ తీసుకోయి మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన డై మొత్తం వెళ్ళకెళ్ళి ఫినిషింగ్ వర్క్ అంటే పేపర్ కొట్టడము ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. దాని తర్వాత ఇంకా 2-3 months తర్వాత ఒక 15 days 1 month తర్వాత మొత్తం కలరింగ్ మొత్తం వర్క్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా చూడవచ్చు ఒక 20 feet దాకా మన గణేశుడు ఉండు. అదే న్యూ మోడల్ బి చూడవచ్చు మీది. ఇంకా ఈ డైవర్క్లకి వెళ్ళి బయటికి వచ్చినాక ఈ విగ్రహంకి మొత్తం డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. ఇది బి నియర్ అబౌట్ 20 feet దాకా ఉంటుంది మన ఈ విగ్రహం. అదేవిధంగా మన స్వామివారికి చేయిలు అండ్ తొండము చేయి చూడండి, మొత్తం పేపర్ వర్క్ మొత్తం పేపర్ కొట్టి చేస్తారు. ఈ డై ఏంటంటే మొత్తం ఫస్ట్ గణేశుని విగ్రహం తయారు చేయకముందు డై వర్క్ చేస్తారు. డై అంటే మొత్తం డై మొత్తం వేసేసి అదేవిధంగా చిన్న తొండం ఇక్కడ చూడవచ్చు మీకు పెద్ద తొండం. ఇది మొత్తం డై వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక 4 days తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసేది మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర చాలా అందమైన అవుట్పుట్ 2024లో నేను అనుకుంటున్నది చాలా అందమైన అవుట్పుట్ బయటికి వెళ్తుంది ఈ విగ్రహంది. అదేమైనా చూడవచ్చు ఇంకా చిన్న విగ్రహాలు ఒక 4 feet 5 feet 6 feet దాకా మన గణేశుడు ఉండు. అదే చూడవచ్చు ఇది లాల్బాగ్ గణేష్. ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయింది, ఇంకా కలర్ వర్క్ స్టార్ట్ కాలేదు. ఎందుకంటే కొన్ని టైం తర్వాత ఈ తామరపు మీద కూర్చున్నారా ఒక 7-8 feet దాకా గణేశుడు ఉంటారు. ఇది మహారాజా టాప్. ఈ గణేశుడు చూడవచ్చు మీరు మహారాజా టైప్లో గణేశుడు ఉంది ఇది. అదేవిధంగా మన బొమ్మలు చాలా ఫేమస్ అయిన దగులు సెట్. ఈ మోడల్ మొత్తం దగులు సెట్. ఇది కలర్ ఇంకా ఫినిషింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. పేపర్ కొట్టడము ఏంటంటే మీకు ఫస్ట్ వైట్ కోట్ కొట్టేసి దీని మీద మొత్తం కలర్ వేస్తారు. ఇది చూడవచ్చు మీకు చాలా అందమైన ఒక 18 feet దాకా. అదే మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఋషి మొత్తం మోడల్ మీకు చూస్తే ఇది ఒక మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా డై వర్క్ అండ్ పేపర్ ఫినిషింగ్ వర్క్ ఇంకా మొత్తం అయిపోయింది. ఇది చూడవచ్చు